కష్ట నష్టాలని భరిస్తూ వ్యవసాయాన్ని ఇష్టంగా కొనసాగిస్తున్న కర్షక మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అగ్రి క్లినిక్ కొడవటంచ. నేను మీ శ్రీనివాస్ వెంగళ. ఈరోజు మనం ఈ వీడియోలో మిరపనారు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. రైతు సోదరులు, మిరపనారు పోసిన 6 నుంచి 8 రోజుల మధ్యలో విత్తనాలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన అనంతరం సాయంత్రం పూట గడ్డి తీసి మెటలాక్సిల్ అనే మందును పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ మందు తడిసే విధంగా పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి, మరలా చూపించకూడదు. గడ్డి తీసే విధానం అనేది సాయంత్రం పూట తీయడం మంచిది. సాయంత్రం పూట గడ్డి తీయడం వలన రాత్రి పూట గాలికి మొక్కలు ఆరి ఉదయాన్నే నిలదొక్కుకోవడానికి మంచిగా ఉంటుంది. అదే ఉదయాన్నే తీసినట్లయితే మధ్యాహ్నం పూట ఎండకు వడలి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గడ్డి సాయంత్రం తీయడం మంచిది. అలాగే వర్షాలు అధికంగా కురిసినట్లయితే భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండి వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వర్షం కురిసినప్పుడు కాపర్ ఆక్సీక్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందును 50 గ్రాములు ఒక పంపుకు వేసి మొదళ్ళు తడిసే విధంగా పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 2 రోజుల తర్వాత కొనికా కాపర్ ఆక్సీక్లోరైడ్ ప్లస్ కాసుగామైసిన్ అనే కెమికల్, కొనికా అనే మందును మొదలు తడిసే విధంగా పిచికారీ చేయాలి. వర్షాలు ఎక్కువ లేనందున కాండం కుళ్ళు, ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వలన కాండం కుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితులను బట్టి నారును ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ 1-2 మొలకలు కనబడినప్పుడే రోకో ప్లస్ ప్లాంటోమైసిన్ 40 గ్రాముల రోకో, 5 గ్రాముల ప్లాంటోమైసిన్ను మొక్కలు తడిసే విధంగా పిచికారీ చేయాలి. అలాగే ఆకులు బాగా పండుబారి మచ్చలు వచ్చిన పరిస్థితులు ఉంటే నాటివో, బేయర్ కంపెనీ నాటివో అనే మందును 10 గ్రాములు ఒక పంపు చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఉధృతి బాగా ఉన్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ జెలోరా వాడవచ్చు. ఇంకా ఉధృతి బాగా ఉన్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ క్యాబ్రియోటాప్ కూడా వాడవచ్చు. అలాగే మిరప నారుమడిలో పురుగు ఉధృతి ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్, ప్రొక్లేమ్ మరియు మిసైల్ తదితర పేర్లతో మార్కెట్లో లభిస్తుంది. దానిని అక్టారోతో కలిపి వాడినట్లయితే ఆకులు ముడత మరియు పురుగు కంట్రోల్లో ఉంటుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే అదామా కంపెనీ బారాజైడ్ అనే మందును వాడవచ్చు. అలాగే క్లోరాంత్రనిపోల్, కోరాజిన్ అనే మందును కూడా వాడవచ్చు. నారుమడిలో ముడత ఉన్నట్లయితే అక్టారా అనే మందును 10 గ్రాములు ఒక పంపు చొప్పున పిచికారీ చేయవలెను. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రైడ్, పోలీస్ అనే మందును 6 గ్రాముల ఒక పంపు నీటికి పోసి పిచికారీ చేయాలి. మరీ నల్లి ఉధృతి మిరపనారులోనే ఉన్నట్లయితే డైఫెన్తురాన్ పెగాసిస్ అనే మందును 25 గ్రాములు ఒక పంపు చొప్పున పిచికారీ చేసినట్లయితే ముడత కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా నారుమడి 40 రోజులు ఉంటుంది. కాబట్టి వాతావరణ మార్పుల వలన నారు గనుక ఏమైనా పెరగనట్లయితే 20 ml బయోవిటా, ఏదైనా ముడత మందులు, ఇప్పుడు చెప్పిన ముడత మందులో కానీ పురుగు మందులో కానీ బయోవిటా కానీ బయోజైమ్ కానీ 20 నుంచి 25 ml ఒక ట్యాంకి చొప్పున పోసి పిచికారీ చేసినట్లయితే నారు ఎదుగుదల ఉంటుంది. అలాగే ఏమైనా పోషక లోపాలు ఉన్నట్లయితే స్వర్ణపాల్ కానీ ఏరీస్ కంపెనీ ఆగ్రోమిన్ మ్యాక్స్ కానీ పంపుకు 30 గ్రాముల చొప్పున పిచికారీ చేసినట్లయితే పోషక లోపాలను నివారిస్తూ నారు మంచిగా ఉంటుంది. అలాగే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఏరీస్ వారి మ్యారినో కూడా 25 ml ఒక పంపు చొప్పున వాడవచ్చు. నారుమడిలో పెద్ద మందులు కొట్టడం వలన పంట చేలుపై వాటి ప్రభావం అంతగా లేకపోవడం వలన డోసేజీలు చేయడం వలన కాయ నాణ్యతలో బాగా మార్పులు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి నారు మీద పెద్ద మందులు పనిచేయని నేను చెప్పాను. పెద్ద మందులు పనిచేస్తాయి, కానీ చిన్న మందులతో చేయడం వలన రేపు రాబోయే కాలంలో పంటపై ఆ మందులు బాగా పనిచేస్తాయి. నారుమడిలో వాడినట్లయితే పంటపై ఎక్కువ డోసేజ్ వాడవలసిన అవసరం వస్తున్నది.
దయచేసి